క్షేత్రం 2. నిన్ను చూసినప్పుడే ఏదో తెలియని ఒక బంధం ఉందనిపించింది తెలుసా? అందుకే నా పదే పదే దాడి చేశావు. నువ్వు పేరుకే పుడత కానీ మామూలుడివి కాదు. సర్లే అదంతా వదిలే, కానీ నీకు డుంబ్రీ ఛానల్ గురించి తెలుసా? అదేం ఛానల్? నేనెప్పుడు వినలేదు, కానీ పేరు మాత్రం కొత్తగా ఉంది. ఆ ఛానల్లో మా గురించి రకరకాల కథలు వస్తాయి కీచక. నీ తరపున ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మన డుంబ్రీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. కానీ ఇప్పుడు ఈ వీడియో కింద కపాల మాంత్రికుడు వారసుడు అని మీ ప్రేక్షకుల్ని కామెంట్స్ చేయమని చెప్పు. అప్పుడు మా లోకంలో ఉండే వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయిస్తాను. అలాగే కీచక, అదే పెద్ద సమస్య కాదు. మా ప్రేక్షకులకు మేమంటే చాలా ఇష్టం. మా మాట తప్పక వింటారు. చూడండి ఫ్రెండ్స్, మన కపాల మాంత్రికుడు ఇంకా కీచకును వారసుడుగా ఒప్పుకోలేదు. కానీ మీరంతా కీచక కోరినట్లు కామెంట్స్ చేయండి. అలానే కొత్తగా వచ్చిన ప్రేక్షకులు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్. దెయ్యం కొలను దగ్గర ఉన్న సమయంలో తన గతాన్ని తలుచుకుంటుంది. ఒకరోజు పాతాళ భేతాళుడు నిష్ఠగా పూజ చేస్తున్న సమయంలో తన ముందు ఒక చీకటి వలయం లాంటిది ఏర్పడుతుంది. ఆ సమయంలో భేతాళుడు చీకటి వలయంలోకి అరుదైన అమ్యుద పాత్రను విసరడం జరుగుతుంది. అలా విసిరిన పాత్ర అనేది పాతాళ లోకంలో పడుతుంది. అప్పుడు ఉన్నట్టుండి పాత్ర అనేది గాల్లోకి లేచి తిరగటం జరుగుతుంది. ఆ తిరోగామి శక్తి వల్ల చుట్టుపక్కల ఉండే కొన్ని దుష్ట ఆత్మలు బయటకొస్తాయి. అలా బయటకొచ్చిన దుష్ట ఆత్మలు అనేవి అమ్యుద పాత్రలోకి ప్రవేశించాలని చూడగా ఆఖరికి ఒక దుష్ట ఆత్మ మాత్రమే అమ్యుద పాత్రలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత చీకటి వలయం ద్వారా తిరిగి మళ్లీ భేతాళుని వద్దకు వస్తుంది. ఒక దుష్ట కార్యం కోసం పాతాళ లోకం నుండి దుష్ట ఆత్మను రప్పించాను పాతాళ. ఈ కార్యం గాని సక్రమంగా నిర్వహిస్తే నీకు అతీత శక్తులు వస్తాయి భేతాళ. ఒకవేళ చిన్న పొరపాటు జరిగినా నీ శ్రమ మొత్తం వృధా అవుతుంది. అలా జరగడానికి వీల్లేదు పాతాళ. ఇప్పుడు నేను రప్పించిన ఆత్మ సాయంతో అరుదైన కోమిరీమణి సొంతం చేసుకుంటాను. అది నువ్వు అనుకున్నంత సులువు కాదు భేతాళ. కానీ నీ పట్టుదల చూస్తుంటే ముచ్చటగా ఉంది. ఈ కార్యాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయి. విగ్రహం నుండి స్వరం వినిపించడం ఆగిపోయిన తర్వాత అమ్యుద పాత్ర నుండి దెయ్యాన్ని బయటకు రప్పిస్తాడు. ఆ సమయంలో దెయ్యం పాతాళ భేతాళను చూసి సంతోషిస్తుంది. ఆ తర్వాత దెయ్యం చెయ్యాల్సిన కార్యం గురించి పాతాళ భేతాళ వివరిస్తాడు. అలా వివరించడం పూర్తయిన తర్వాత ఒక దర్పంలో కోమిరి మణి ఉన్న దృశ్యాలను చూపిస్తాడు. పాతాళ భేతాళ, నాకున్న శక్తితో ఆ అరుదైన గుడిలోకి ప్రవేశించగలనా? ఒకవేళ చిన్న పొరపాటు జరిగినా నేను పూర్తిగా అంతమైపోతాను. దాని గురించి నువ్వేం దిగులు పడకు. నువ్వు ఆ గుడి ఆవరణ వరకు ప్రవేశించడానికి నేను సాయపడతాను. నువ్వు మాత్రం ఎలాగైనా మణిని సాధించుకొనిరా. తప్పక సాధిస్తాను భేతాళ. ఇంతకీ ఆ మణితో ఏం చేయబోతున్నారు? ఆ మణిగాని దొరికితే ఈ లోకంలో ఉన్న అన్ని జీవరాశులు నా ఆధీనంలోకి వస్తాయి. అప్పుడు నా కనుసైగలతో లోకాన్ని శాసిస్తాను. దెయ్యం కోమిరి మణి సాధించడానికి సిద్ధపడుతుంది. ఆ సమయంలో పాతాళ భేతాళ శరీరం నుండి వచ్చిన కొన్ని శక్తులు దెయ్యంతో ఏకమవుతాయి. సరిగ్గా 3 రోజులు గడిచిన తర్వాత కోమిరి మణి ఉండే పరిసరాల్లో దెయ్యం చేరుకుంటుంది. ఆ సమయంలో కొలను దగ్గర నుండి ముందుకు కదిలి వెళ్లగా పురాతనమైన గుడి కనపడుతుంది. అప్పుడు దెయ్యం గుడిలోకి ప్రవేశించడానికి కాస్త సంకోచించి పాతాళ భేతాళ మీద నమ్మకంతో గుడిలోకి ప్రవేశిస్తుంది. అలా గుడిలోకి ప్రవేశించిన తర్వాత అక్కడ ధ్యానంలో ఉన్న ఒక ఋషి తల మీద కోమిరి మణి మెరుస్తూ కనపడుతుంది. అప్పుడు దెయ్యం సంతోషంగా దాన్ని అందిపుచ్చుకోవాలని చూసినప్పుడు హఠాత్తుగా ఋషి కళ్ళు తెరుస్తాడు. దాంతో ఋషి కళ్ళ నుండి వచ్చిన శక్తి కారణంగా దెయ్యం గుడి బయటకు వచ్చి పడుతుంది. నువ్వు చేసిన ఈ పనికి సరైన గుణపాఠం నేర్పుతాను. నాకిప్పుడు అంత సమయం లేదు ముసలోడా. ముందు నీ దగ్గర ఉన్న కోమిరి మణిని ఇచ్చేస్తే ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. నేను ఇవ్వడం దేనికి? నువ్వే తీసుకో. ఋషి శక్తి ముందు తన శక్తులేవి పనిచేయవని దెయ్యం చాలా ఆలస్యంగా అర్థం చేసుకుంటుంది. నువ్వు ఏ మణి కోసమైతే వచ్చావో అదే మణికి నువ్వు కాపలాగా ఉండాలి. ఇదే నా శాపం. ఋషి కోపంగా దెయ్యాన్ని శపించడం వల్ల కొలనులో ఒక కమల పువ్వులాగా మారిపోతుంది. ఆ రోజు నుండి ఎవరైనా గుడి ఆవరణలోకి అడుగు పెట్టాలని చూస్తే కొలను నుండి బయటకు వచ్చి వారిని ఇబ్బంది పెడుతుంది.
ఈ విధంగా కాలం గడుస్తూ దెయ్యానికి కీచకుడు పుడతాడు. అలా కీచకుడు పుట్టిన తరువాత నుండి దెయ్యం సరదాగా తన బిడ్డతో సమయాన్ని గడుపుతుంది. అయితే ఋషి శాపం కారణంగా దెయ్యం ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లలేకపోతుంది. దాంతో కీచకుడు మాత్రమే కొన్నిసార్లు బయటకు వెళ్లి వస్తుంటాడు. ఒకరోజు, అమ్మా, నిన్ను ఒక విషయం అడగనా? ఏంటో అడుగు కీచక. మనం ఇంకెంతకాలం ఇదే చోటులో ఉండాలి? నాకు అసలు ఇక్కడ ఉండడం ఇష్టం లేదమ్మా. ఇదేదో బానిస బతుకులా ఉంది. నీ బాధ నాకు అర్థమవుతోంది కీచక. కాకపోతే నాకున్న శాపం కారణంగా ఈ చోటు వదిలి వెళ్లటం కష్టం. కావాలంటే నువ్వు ఇక్కడ నుండి వెళ్లిపో. నా గురించి ఏమీ దిగులు పడకు. అలాగైతే నీకు శాప విమోచన మార్గం ఉందేమో తెలుసుకుంటాను. నిన్ను ఈ చోటుకు పంపిన అతని పేరేమిటి? పాతాళ భేతాళుడు. కీచకుడు తన తల్లి ద్వారా పాతాళ భేతాళ గురించి తెలుసుకుంటాడు. ఆ తరువాత పాతాళ భేతాళుడు ఉండే చోటుకు పయనమై వెళ్లగా ఒక మార్గ మధ్యలో కపాల జీవులు కీచకుడిని అడ్డుకునే ప్రయత్నం చేస్తాయి. అప్పుడు కీచక తన శక్తి ద్వారా కాలాన్ని అదుపు చేసి అక్కడి నుండి తేలికగా ముందుకు వెళ్లిపోతాడు. చివరిగా పాతాళ భేతాళ ఉండే చోటుకు చేరుకునేసరికి ఉన్నట్టుండి ఏవో రాకాసి చేతులు ప్రత్యక్షమై కీచకుడిని బంధిస్తాయి. దాంతో కీచకుడు వాటి నుండి విడిపించుకోవడానికి ఇబ్బంది పడతాడు. ఆ క్షణం కీచకుడు ముందుకు పాతాళ భేతాళ వస్తాడు. నువ్వు ఈ చోటుకు రాగలిగావంటే నీకు ఎవరో సాయం చేస్తున్నారు. ఎవరది? నువ్వు ఒక కార్యం కోసం మా అమ్మను పాతాళం నుండి రప్పించావు కదా. ప్రస్తుతం ఒక ఋషి శాపం కారణంగా ఆ చోటులో ఇరుక్కుపోయింది. అందుకే నీ సాయం కోరి వచ్చాను. ఇది భలే విచిత్రంగా ఉంది. ఆ దుష్టాత్మకు పుట్టిన బిడ్డవా? సర్లే, మీ అమ్మకు ఒక శాప విమోచన మార్గం ఉంది. కాకపోతే అది కాస్త కష్టమైన పని. మా అమ్మ స్వేచ్ఛ కోసం ఏ కష్టమైనా ఎదిరిస్తాను. నాకైతే ఆ శాప విమోచన మార్గం ఏంటో చెప్పు. క్షేత్రం అను పిలవబడు ఒక ప్రాంతంలో మర్మ ప్రకంపన అనే వస్తువు ఉంది. అదిగానే నీ సొంతమైతే మీ అమ్మకు శాప విమోచనం కలుగుతుంది. అలా మాట్లాడటం పూర్తయిన తర్వాత నక్షత్రపు గుర్తుగల నాణెం కీచక చేతికి అందిస్తాడు. ఆ తర్వాత కీచక మర్మ ప్రకంపన కోసం ప్రయాణం మొదలవుతుంది. అలా జరిగింది మొత్తం దెయ్యం తలుచుకుంటుంది. మరోవైపు కపాల మాంత్రికుడు వాళ్లు కైరా వద్దకు చేరుకుని విషయమంతా చెబుతారు. ఆ మాటలకు కైరా బుజ్జీలు ఆశ్చర్యపోతారు. ఇంతకీ కపాల మాంత్రికుని భార్య అందంగా ఉంటుందా పుడతా? నువ్వు ఊరక బుజ్జి. ఈ మాటలు గాని కపాల మాంత్రికుడు వింటే మన పనైపోతుంది. ఇప్పుడు ఎలా పుట్టినా ఆ కీచకుడు కపాల మాంత్రికుని కొడుకే కదా. అందులో తప్పే ఉంది. నువ్వు చెప్పేది కూడా నిజమే అనుకో, కానీ మనం అలా మాట్లాడడం సరికాదులే బుజ్జి. పోనీ మనందరి శక్తితో ఆ కీచకును అంతం చేసేస్తే పనైపోతుంది కదా. అప్పుడు ఏ సమస్య ఉండదు. అక్కడ కపాల మంత్రుడు మాట ఇచ్చాడు బుజ్జి. కాబట్టి ఆ మాట తప్పి నువ్వు చెప్పిన విధంగా చేయడానికి ఒప్పుకోరు. ఈ విషయంలో నేను ఏ విధంగా సాయం చేయగలను మాంత్రిక? మన వద్ద చాలా తక్కువ సమయం ఉంది కైరా. ఈ పరిస్థితుల్లో మనం వేరువేరుగా పనులు పూర్తి చేయడం అవసరం. అందులో భాగంగా నువ్వు బుజ్జి కలిసి యాగరూ ప్రాంతం నిత్యం కురిసే అరుదైన బూడిదను సేకరించండి. అదే విధంగా నేను బుడతా కలిసి జోగారీ వృక్షానికి ఉన్న గుళిక ఫలాన్ని తీసుకుని వస్తా. అలాగే మాంత్రిక. ఇంకొక విషయం కైరా, సరిగ్గా పౌర్ణమికి ఒక రోజు ముందులోగా ఈ పని పూర్తి చేయాలి. లేదంటే ఈ లోక వినాశనం తథ్యం. అలాగైతే ఒకసారి అధీరాకు సమాచారాన్ని చేరవేసి ప్రస్తుతం జరుగుతున్న లోక విపత్తుల పరిష్కార నిమిత్తం యాగం చేయమని చెప్పటం మంచిది మాంత్రిక. ఆ సమయంలో కపాల మాంత్రికుడు ఒక అంజనం ద్వారా అధీరాకు విషయమంతా చెబుతాడు. అదే విధంగా లోక విపత్తుల కోసం యాగం చేయమని కోరుతాడు. ఇలా ప్రతి ఒక్కరూ లోక శ్రేయస్సు కోసం మాట్లాడుకోవటం కీచకుడికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆ తర్వాత ఎవరి పని నిమిత్తం వారు తమ ప్రయాణాలు మొదలు పెడతారు. నీ ఆకస్మిక రాకకు గల కారణం ఏంటి భేతాళా? మనం కోరుకున్న లోక వినాశనం అవడానికి కైరా వాళ్ళు పూనుకున్నారు. కాబట్టి మనం కూడా దానికి పై ఎత్తు వేయడం మంచిదనిపిస్తుంది. అలాగైతే నా బుర్రలో ఒక ఆలోచన ఉంది భేతాళా. మనం దాన్ని అమలు చేద్దాం. ఆ సమయంలో మాంత్రికురాలు ఏదో విషయం గురించి తన కొడుక్కి వివరిస్తుంది. మరోవైపు కైరా బుజ్జితో కలిసి యాగురు ప్రాంతం వైపు ప్రయాణిస్తుంది. అలా వెళ్తున్న మార్గ మధ్యలో నిప్పుల వర్షాన్ని దాటుకుని వెళ్తారు. ఆ తర్వాత ఒక దారి గుండా వెళ్తున్నప్పుడు బండరాళ్లు దొర్లుకుంటూ వస్తుంటాయి. అప్పుడు కైరా తన కపాల కిరీట శక్తితో వాటిని నాశనం చేస్తుంది. ఈ పని పూర్తయిన తర్వాత కపాల మాంత్రికుడు కీచకును తన బిడ్డగా అంగీకరిస్తాడా? బహుశా అంగీకరించడేమో బుజ్జి. అదంతా అనుకోని రీతిలో జరిగిన విషయం కదా. ఈ
లోకంలో ఎవరు ఎలాంటి వాళ్ళైనా మనకంటూ ఒకరు లేకపోతే చాలా కష్టం కదా కైరా. ఏంటి బుజ్జి, చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. అయినా నీకు బుడత తోడుగా ఉన్నాడు కదా. ఊరుకో కైరా, మా మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉంది. అసలు మీ మధ్య ఎలాంటి బంధం ఉందని నేను అడగలేదే. మరి నువ్వు ఎందుకలా మాట్లాడుతున్నావు? కైరా మాటలకు బుజ్జి సమాధానం చెప్పకుండా వేగంగా కదిలి వెళ్లిపోతుంది. మరోవైపు కపాల మాంత్రికుడు వాళ్ళు ప్రయాణిస్తూ వెళ్తున్న సమయంలో అక్కడ చుట్టుపక్కల ఉన్న మొక్కల మధ్య నుండి కొన్ని తీగలు వచ్చి అమాంతం వారిని చుట్టేస్తాయి. ఆ సమయంలో వాటి నుండి విడిపించుకోవాలని చూస్తున్నప్పుడు తీగలు మరింత బిగుసుకుపోతున్నాయి. మాంత్రిక, మనం ఇక్కడ ఇరుకమైనట్టు ఉన్నాం. కనీసం చేతులు కూడా కదపలేకపోతున్నాం. ఈ ప్రాంతంలోకి అడుగుపెట్టిన తర్వాత ఎలాంటి వారికైనా తమ వద్ద ఉన్న శక్తులు సగమైపోతాయి బుడత. మరిప్పుడు మనం ఈ సమస్య నుండి బయటపడడం ఎలా? ఈ సమస్యకు ఏకైక మార్గం అర్ధరాత్రి సమయం వరకు ఎదురు చూసి ఆ చంద్రుని వెలుగు మన మీద ప్రకాశించాలి. అప్పుడు చంద్రుని వెలుగు కారణంగా మనల్ని చుట్టుకున్న తీగలు తిరిగి మళ్లీ వెనక్కి వెళ్లిపోతాయి. కాకపోతే ఆ సమయం వరకు మనలో శక్తి అనేది ఉండాలి, లేదంటే ఈ తీగలు మనల్ని మింగేస్తాయి. అలా వారంతా అర్ధరాత్రి సమయం వరకు ఎదురు చూస్తారు. మరోవైపు వారి నుండి శక్తులు అనేవి తీగల ద్వారా బదిలీ అవుతుంటాయి. చివరిగా ఎప్పుడైతే వారి మీద చంద్రుని వెలుగు పడిందో వారిని చుట్టుకున్న తీగలు వెనక్కి వెళ్లిపోతాయి. ఆ తర్వాత కపాల మాంత్రికుడు వాళ్ళు కాస్త ముందుకు నడిచి అక్కడున్న ఒక చెట్టు ద్వారా పడుతున్న నీళ్లను తాగుతాడు. అదే విధంగా బుడత మరియు కీచక కూడా నీళ్లను తాగుతారు. దాంతో వారిలో కాస్త బలం అనేది పుంజుకుంటుంది. క్రోధామి క్రిమికారకం హృదయ ఛేదలాలన, క్రోధామి క్రిమికారకం హృదయ ఛేదలాలన, క్రోధామి క్రిమికారకం హృదయ ఛేదలాలన, క్రోధామి క్రిమికారకం హృదయ ఛేదలాలన. కైరా మరియు బుజ్జి ఎట్టకేలకు యాగురు ప్రాంతంలోకి ప్రవేశిస్తారు. ఆ ప్రాంతమందు ఆకాశం నుండి అరుదైన బూడిద కింద పడుతుంది. కాకపోతే విచిత్రంగా బూడిద అనేది నేల మీద పడటం లేదు. ఈ వింతను బుజ్జి దెయ్యం ఆశ్చర్యంగా చూస్తుంది. ఆ తర్వాత కైరా గాల్లోకి వెళ్లి అరుదైన బూడిదను సేకరిస్తుంది. మరోవైపు కపాల మాంత్రికుడు వాళ్ళు ఎడారి లాంటి ప్రాంతానికి చేరుకుని అక్కడుండే జోగారి వృక్షం కోసం వెతుకుతారు. ఇదిలా ఉండగా లోక విపత్తుల కోసం అధీర రక్కకి మాతను కొలుస్తూ యాగం చేస్తున్నాడు. బుడత, మనం వెతుకుతున్న మొక్క ఇక్కడ ఉంది, త్వరగా రండి. తొందరపడి ఆ ఫలాన్ని తాకితే దానివల్ల ఎటువంటి ఫలితం ఉండదు. ఆ సమయంలో కపాల మాంత్రికుడు తన శక్తితో ఒక జలం సృష్టించి జోగారి వృక్షానికి పోస్తాడు. అలా జలం పోసిన కొన్ని క్షణాల తర్వాత చెట్టుకున్న ఫలం అనేది రాలిపోతుంది. అప్పుడు కింద పడిన ఫలాన్ని బుడత తీసుకుంటుంది. అయితే మర్మ ప్రకంపన తిరిగి తన యథాస్థానంలో పెట్టడానికి ఇంకొక 4 దినాలు మాత్రమే సమయం ఉంది. అప్పుడు కైరా మరియు కపాల మాంత్రికుడు తమ తమ స్థానాల నుండి బయలుదేరుతారు. అలా 2 రోజులు ప్రయాణం చేసిన తర్వాత ఒక చోటులో కలుసుకుంటారు. మాంత్రిక, మీరు కోరినట్టు బూడిదను సాధించాం. చాలా సంతోషం కైరా, ఇక మనం త్వరగా వెళ్దాం, పదండి. ఆ సమయంలో ఉన్నట్టుండి వారి ముందుకు ఒక రాకాసి జీవి వస్తుంది. అప్పుడు బుడత వేగంగా వెళ్లి తన శక్తితో రాకాసి జీవిని అంతం చేస్తాడు. కైరా వాళ్లంతా ఎట్టకేలకు రాకాసి జీవుల సైన్యాన్ని పూర్తిగా నాశనం చేస్తారు. మరోవైపు దెయ్యం తన బిడ్డ రాక కోసం ఎదురు చూస్తుంటుంది.
నువ్వు కపాల మాంత్రికుని మీద నమ్మిక ఉంచు. ఇదంతా పాతాళ భేతాళ వల్ల మొదలైంది. నీ దగ్గర ఉన్న మణిని సాధించడం కష్టమని తెలిసి కూడా నన్ను ఈ చోటుకి పంపాడు. అలానే నా శాప విమోచనం కోసం కీచక ఆ పాతాళుడి వద్దకు వెళ్లడం వల్లే సమస్య మరింత పెద్దదైంది. ఎప్పుడైతే నువ్వు నిజం తెలుసుకున్నావో అప్పుడే నీలో మార్పు మొదలైంది. కాబట్టి నువ్వేం దాని గురించి దిగులు పడకు. ఒకవేళ అనుకున్న సమయానికి ఈ కార్యం పూర్తి చేయలేకపోతే లోక వినాశనం తప్పదా? కపాల మాంత్రికుడు వాళ్ళు సరిగ్గా 2 రోజుల ముందు ఋషి వాళ్ళు ఉండే ప్రాంతానికి చేరుకుంటారు. ఆ సమయంలో దెయ్యం తన బిడ్డను చూసి ఎంతగానో సంతోషపడుతుంది. మరోవైపు కపాల మాంత్రికుడు కైరా వాళ్ళు సాధించిన ఫలం మరియు బూడిదను ఋషి చేతికి అందిస్తారు. నీ పోరాటం అద్భుతం మాంత్రిక. మనం వీలైనంత త్వరగా విమోచన ప్రక్రియను మొదలు పెడదాం. అలాగే స్వామి, ఈ విమోచన ప్రక్రియకు ఎంత సమయం పడుతుంది? సుమారు 7 గడియల సమయం పట్టొచ్చు మాంత్రిక. కాకపోతే ఈలోగా మర్మ ప్రకంపన తిరిగి మన యథాస్థానంలోకి ఉంచాలి. కాబట్టి నువ్వు ఒకసారి కీచకతో మాట్లాడితే మంచిది. ఋషి చెప్పిన విధంగా మాట్లాడటానికి కీచకను పక్కకు తీసుకెళ్లి కపాల మాంత్రికుడు మాట్లాడతాడు. నేను మాట ఇచ్చినట్టు మీ అమ్మకు శాప విమోచన కలిగించబోతున్నాను. నువ్వు కూడా మర్మ ప్రకంపన తిరిగి ఇస్తే మంచిది. ఎందుకంటే మన దగ్గర ఎక్కువ సమయం లేదు. ఈ ప్రయాణం మొదలైనప్పుడు నాకు మీ మీద ఎటువంటి నమ్మకం లేదు. కానీ ఈ ప్రయాణం ముగిసిన సమయానికి పూర్తి నమ్మకం వచ్చింది అని కీచక తన వద్దనున్న మర్మ ప్రకంపన కపాల మాంత్రికునికి అందిస్తాడు. అది చూసి కపాల మాంత్రికుడు సంతోషిస్తాడు. ఆ తర్వాత అనుకున్న సమయానికి మర్మ ప్రకంపన యథాస్థానానికి చేర్చాలని కపాల మాంత్రికుడు కైరాను సాయం అడుగుతాడు. అప్పుడు కైరా మర్మ ప్రకంపన తీసుకుని శరవేగంగా అక్కడి నుండి బయలుదేరుతుంది. మరోవైపు ఋషి తన విమోచన ప్రక్రియలో భాగంగా దెయ్యం తిరిగి మళ్లీ కమల పువ్వులాగా మారినప్పుడు ఏవో కొన్ని మంత్రాలు జపిస్తూ కైరా తీసుకొచ్చిన బూడిదను నీటిలో చల్లుతాడు. ఏంటి బుజ్జి, నువ్వు భయపడుతున్నావా? నేను అసలు నమ్మలేకపోతున్నాను. నేను భయపడుతుంది నా గురించి కాదు బుడతా, నీ గురించి. నా గురించి ఎందుకు భయపడుతున్నావు బుజ్జి? అసలు నాకు ఏమవుతుంది చెప్పు. నీకు తెలుసు కదా నేను అమరుడిని. నీకు ప్రతిదీ వేటకారమే బుడతా. ఒకవేళ ఎప్పుడైనా నాకు జరగరానిది జరిగితే అప్పుడు నీకు అర్థమవుతుంది. అయ్యో బుజ్జి, నేనేదో సరదాగా అన్నాను. మనకి తోడుగా రక్కకి మాత ఆశీస్సులు, ప్రేక్షకుల దేవుళ్ళ ఆదరణ ఉన్నంత వరకు మనకేం కాదు బుజ్జి. ఋషి బూడిద చల్లిన 3 ఘడియల సమయం తరువాత కమల పువ్వు అనేది ఉన్నట్టుండి నీటిలోకి మునిగిపోతుంది. అప్పుడు కపాల మాంత్రికుడు 3 పుర్రెలు గాల్లో విడిచిపెట్టినప్పుడు ఆ 3 పుర్రెలు కొలను మీద తిరగటం జరుగుతాయి. ఆ సమయంలో పుర్రెల నుండి వచ్చిన శక్తి కారణంగా నీటిలో మునిగిపోయిన కమల పువ్వు బయటకు వస్తుంది. ఇక ఇప్పుడు నీ వంతు మాంత్రిక. మన వద్ద 2 గడియల సమయం మాత్రమే ఉంది. అర్థమైంది స్వామి. ఆ సమయంలో కపాల మాంత్రికుడు ఒక దగ్గర విమోచన క్రియ ముగ్గును సిద్ధం చేస్తాడు. అప్పుడు దెయ్యం గాల్లో తేలుతూ ముగ్గు మధ్యలోకి వస్తుంది. ఆ క్షణం కపాల మాంత్రికుడు తన వద్దనున్న జోగారి వృక్ష ఫలాన్ని అందిస్తాడు. ఎప్పుడైతే ఆ దెయ్యం ఫలం అందుకుని తినటం మొదలు పెడుతుందో అక్కడ చుట్టూ వలయం అనేది ఏర్పడుతుంది. అలా ఫలం తినడం పూర్తయిన కొన్ని క్షణాలకు దెయ్యం విపరీతమైన కోపంతో అరుస్తూ దెయ్యం బయటకు రావటానికి ప్రయత్నిస్తుంది. అసలు మా అమ్మకు ఏమవుతుంది? నువ్వేం కంగారు పడకు కీచక. ప్రస్తుతం ఆ జోగారి వృక్ష ఫలం తినడం వల్ల తనలో దాగిన దుష్టశక్తి ప్రభావం తట్టుకోలేకపోతుంది. అందుకే వలయం నుండి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ ఆ దుష్టశక్తి ప్రభావం మా అమ్మ మీద పైచేయి సాధిస్తే అందుకు కపాల మాంత్రికుడు అవకాశం ఇవ్వడులే కీచక. కపాల మాంత్రికుడు తన మంత్రశక్తి ధాటితో దెయ్యాన్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తాడు. కొద్ది సమయం తరువాత వలయం లోపల ఉన్న దెయ్యం మెల్లగా శాంతిస్తుంది. దాంతో దెయ్యానికి ఋషి ఇచ్చిన శాపం అనేది తొలగిపోతుంది. అదే సమయంలో కైరా క్షేత్రం వద్దకు చేరుకుని మర్మ ప్రకంపన తిరిగి యథాస్థానంలో పెడుతుంది. దాంతో అధీరా చేస్తున్న యాగం అనేది కూడా ముగుస్తుంది. నాకు స్వేచ్ఛ దొరికింది కీచక. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది అమ్మ. ఇకపై మనకు ఏ ఇబ్బంది ఉండదు.
నాకు ఈ లోకంలో ఉండడం కుదరదు కీచక. ఇప్పుడు నా తిరుగు ప్రయాణం పాతాళానికి. అలాగని నిన్ను నా చోటుకు తీసుకుని వెళ్ళలేను. దెయ్యం మాట్లాడుతున్న సమయంలో కపాల మాంత్రికుడు మధ్యలో కలగ చేసుకుని, కీచక ఈ లోకంలోనే ఉంటాడు. అది కూడా నా బిడ్డగా నాతోనే కలిసి ఉంటాడు. ఏంటి మీరనేది? నన్ను మీ బిడ్డగా అంగీకరిస్తున్నారా? అవును కుమారా, నువ్వు చేసిన పనులు చెడ్డవి కావచ్చు, కానీ నీ ఆలోచనలు చెడ్డవి కావు. ఈ క్షణం నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ మీరు కోరుకున్నట్టు నేను మీతో కలిసి ఉండలేను. ఎందుకంటే నా ప్రయాణం వేరు. కాకపోతే భవిష్యత్తులో నా అవసరం అనిపిస్తే నేను తప్పక తిరిగి వస్తాను. కీచక తీసుకున్న నిర్ణయాన్ని కపాల మాంత్రికుడు కాదనలేకపోతాడు. ఆ సమయంలో దెయ్యం చివరిసారిగా తన బిడ్డకు వీడ్కోలు చెప్పి అక్కడి నుండి బయలుదేరి వెళ్లిపోతుంది. ఆ తరువాత కీచక కూడా తన గమ్యం వైపు పయనమై వెళ్లిపోతాడు. మరోవైపు పాతాళ భేతాళ వాళ్లు తమ ఓటమిని తట్టుకోలేకపోతారు. ఈ లోకం కోసం పోరాడుతున్న మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. మీ ఈ ప్రయాణం ఎప్పుడు విజయాల బాటలోనే వెళ్లాలని ఆశపడుతున్నా. విజయీ భవ. For more horror stories, please subscribe our channel.